మిథున రాశి వారికి 2026లో మనస్సు చంచలంగా ఉండే సందర్భాలు, నిర్ణయాల్లో అయోమయం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే మనసు ప్రశాంతంగా ఉండేలా, బుధగ్రహ దోషం తగ్గేలా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మంచిన ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక చిన్న దీపం వెలిగించి గాయత్రీ మంత్రం లేదా ఓం బుధాయ నమః మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపం చెయ్యండి. ఇది ఆలోచనల్లో స్పష్టత తీసుకువస్తుంది, మాటల్లో మాధుర్యం పెరుగుతుంది. బుధవారం రోజున ప్రత్యేకంగా విష్ణువు లేదా కృష్ణుణ్ణి తలుచుకుని పూజ చేయడం వల్ల పనుల్లో అడ్డంకులు తగ్గుతాయి. ఇంట్లో పూజామందిరంలో లేదా ఈశాన్య దిక్కున లక్ష్మీదీపం వెలిగించడం శుభం. దీపం నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధన సంబంధమైన ఒత్తిళ్లు క్రమంగా తగ్గుతాయి. దీపం వెలిగించే సమయంలో మనసులో నా ఇంట్లో ఐశ్వర్యం నిలవాలి అని సంకల్పం చెయ్య. ప్రతి బుధవారం పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, పెసరపప్పు లేదా ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయడం మిథున రాశివారికి మంచిది. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఇవ్వడం వల్ల చదువులో ఆటంకాలు తగ్గుతాయి. చిన్నపిల్లలకు తినుబండారాలు ఇవ్వడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం కోసం ఖర్చుల్లో క్రమశిక్షణ అవసరం. అవసరం లేని అప్పులు, అప్రయోజన ఖర్చులు తగ్గించుకుంటే సంవత్సరం రెండో భాగంలో పరిస్థితి మెరుగవుతుంది. ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పొదుపుగా పెట్టే అలవాటు పెంచుకోండి. మాటల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున కోపంలో మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యమైన నిర్ణయాల ముందు ఒక్కసారి ఆలోచించి, నమ్మకమైన వ్యక్తితో చర్చించి ముందుకు వెళ్లడం మంచిది. వీలైతే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం లేదా నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం అలవాటు చేసుకోండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలా చిన్న చిన్న ఆచరణలు, పరిహారాలు పాటిస్తే 2026లో మిథున రాశివారికి మనశ్శాంతి పెరిగి ధన, ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల్లో క్రమంగా అనుకూలతలు కనిపిస్తాయి.